హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చంపారన్ చికెన్ బిర్యానీ చేసుకుందాము. బీహారీ స్టైల్, చాలా ఫేమస్, చాలా ట్రెండింగ్లో ఉంది. ఆ రెసిపీ మనమైతే ఈరోజు చేసుకుందాం. దానికోసమనే స్పెషల్గా బయటికైతే వచ్చాము. ఒకసారి చూడండి, చుట్టూ ఈ వాతావరణం ఇవంతా కొంచెం మనకి విలేజ్ స్టైల్లో ఉంటుందని చెప్పేసి ఇలా బయటికి రావడం అయితే జరిగింది. మనం ఈ రెసిపీ కోసం అయితే ఫస్ట్ బియ్యం నానబెట్టుకుందాము. ఈ గ్లాస్‌తో ఈ రైస్ అయితే 6 కప్స్ అయ్యాయి. వీటిని నానబెట్టుకుందాము. హాఫ్ అన్ అవర్ అలా బాస్మతి రైస్ నానితే మంచి టేస్ట్ ఉంటుంది కాబట్టి వీటిని ఒకసారి వాష్ చేసేసి నానబెట్టి పక్కన పెట్టుకుందాము. ఈలోపు ఇవి నానేలోపు మనం చికెన్ మ్యారినేట్ చేసుకుందాం. చికెన్ వచ్చేసి 1½ కేజీ కన్నా కొంచెం ఎక్కువ ఉంది. ఈ చంపారన్ చికెన్ని కుండలోనే కుక్ చేస్తారు. అందుకోసమని నేనైతే కుండ తీసుకొచ్చాను. ఫస్ట్ మ్యారినేట్ చేసుకుందాం. ఆనియన్స్ కొంచెం ఎక్కువగానే ఉండాలి. గ్రేవీ కొంచెం ఎక్కువగా వస్తుంది. ఆనియన్స్ కూడా ఇందులోనే కలిపి మ్యారినేట్ చేసుకోవాలి. బిహారీ స్టైల్ చంపారన్ చికెన్ అంటే పచ్చిమిర్చి అయితే చాలా ఎక్కువగా వేస్తారు. కారం చాలా తక్కువ వేస్తారు. కాకపోతే మనం ఎక్కువ పచ్చిమిర్చి తినం కాబట్టి మన స్టైల్‌లో కూడా అంటే కొంచెం మనకు నచ్చేలాగా కూడా చేసుకోవచ్చు. అందులోనూ ఈ పచ్చిమిర్చి చాలా కారం ఉంటాయి. అందుకోసమని నేను ఒక 4, 5 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇవి ఇందులో వేసుకుందాము. ఇంకా సాల్ట్ టేస్ట్‌కి. నేను పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను. నార్మల్‌గా ఇంట్లో రెగ్యులర్‌గా ఇదే యూజ్ చేసుకుంటాను కాబట్టి ఇది వాడుతున్నాను. సాల్ట్ కావాలంటే లాస్ట్‌లో ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. పసుపు. మనం కూర వండుకునేటప్పుడు ఏవైతే వేస్తామో అవన్నీ కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. ఇవన్నీ హోల్ గరం మసాలా స్పైసెస్, దాంతో పాటు బిర్యానీ ఆకు ఉంటుంది కదా! ఇవన్నీ ఇందులో వేసుకోవాలి. ఇంకా అల్లం పేస్ట్ మనకి 1½ కేజీకి ఎంత సరిపోతుందో చూసుకొని అల్లం వెల్లుల్లి 2 కలిపి పేస్ట్ చేసుకున్నాను. ఇది. ఇంకా ఇదొచ్చేసి ధనియాలు హోల్ స్పైసెస్ వేసి నేను మసాలా పొడి చేసుకుంటాను. అది వేసుకోవాలి. ఒక 1½ కేజీ అంటే 3-4 స్పూన్స్ అలా వేసుకోవచ్చు. దాంతో పాటు దీంట్లో అయితే మిరియాలు కూడా వేస్తారు. నేను మిరియాలకు బదులుగా మిరియాల పౌడర్ వేస్తున్నాను. మిరియాలు మనం తినేటప్పుడు ఒక మిరియం మొత్తం మన నోట్లో వస్తే ఘాటు కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేనైతే మిరియాల పొడి వేసుకుంటున్నాను కొంచెం. హాఫ్ స్పూన్ అలా వేసుకుంటే సరిపోతుంది. ఇంకా మనం ఎంతైతే కారం తింటామో ఆ రేంజ్‌లో మనం కారం వేసుకోవాలి. ఆల్రెడీ నేను గ్రీన్ చిల్లీ వేశాను. ఎక్కువ గ్రీన్ చిల్లీ వేస్తే తక్కువ కారం వేసుకున్నా సరిపోతుంది. 1½ కేజీ కాబట్టి నేను 4-5 స్పూన్స్ వేసుకుంటున్నాను. అది మన కారం ఉండే టేస్ట్‌ని బట్టి. అంటే ఒకవేళ కొన్ని కారాలు ఎక్కువ కారం ఉంటాయి. అలా కాకుండా కొంచెం తక్కువ కారం ఉంటే దాన్ని బట్టి కూడా మనం అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇవి కూడా ఇందులోనే ఇప్పుడే వేసుకోవాలి. ఇవన్నీ వేసి కలుపుకున్న తర్వాత మనం ఇంకా దీనికి ఏమీ చేయాల్సిన పని లేదండి. అంటే మధ్యలో ఏదైనా యాడ్ చేసుకోవాలి అనేది కూడా లేదు. ఇదొచ్చేసి చికెన్ బిర్యానీ మసాలా. ఇది కొంచెం యాడ్ చేస్తున్నాను. ఇంకా ఆయిల్ కూడా మనకి 1½ కేజీకి ఎంత ఆయిల్ సరిపోతుందో అంత యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 50-100 గ్రామ్స్ అయితే ఖచ్చితంగా పడుతుందండి ఆయిలు. ఇంకా కొంచెం నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువే వేసుకుంటారు. నేనైతే ఒక 100 గ్రామ్స్ వరకు వేశాను. ఇంకా ఇదంతా కలిపేసుకోవాలి. మ్యారినేషన్ అంతా అయిపోయిన తర్వాత వెల్లుల్లిపాయలు ఇవి ఇలా గడ్డలు గడ్డలుగానే వేసుకోవాలి. పాయ మొత్తం అంటే సెపరేట్ చేయకుండా ఇది ఎలా ఉందో ఇది మొత్తం ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని ఇలాగే ఇది కుక్ చేస్తాను బీహారీ స్టైల్‌లో. దీన్ని కూడా కొంచెం కలిపేసుకొని ఇదంతా కూడా మనం ఈ కుండలో పెట్టేసుకుందాము. ఫస్ట్ అయితే ఈ కుండకి దీని చుట్టూ నేను ఆల్రెడీ ఈ కుండ ఇంటి దగ్గరనే కడిగేసుకొని తెచ్చుకున్నాను. దీనికి కొంచెం అంటే ఒక 2 స్పూన్స్ అలా ఆయిల్ వేసి దీని చుట్టూరా కుండ లోపల సైడ్ మొత్తం ఆయిల్ చూడండి. ఇలా కుండకి లోపల సైడ్ మొత్తం ఆయిల్ కలిసేలాగా అంటే మన కర్రీ కుండకు అతుక్కోకుండా ఇలా కలిసేలాగా అనుకుంటే సరిపోతుంది. చూసారు కదా! ఇలా అంతా ఇలా అయ్యేలాగా కుండకంతా ఆయిల్ అప్లై అవ్వాలి. ఆ తర్వాత మనం మ్యారినేషన్ చేసుకున్న ఈ చికెన్ ఉంది కదా! ఇదంతా కూడా ఇందులో పెట్టేసుకుందాము. ఇది ఒక 15-20 నిమిషాలు అలా పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత కుక్ చేసుకోవాలి.
నేనైతే దీనికోసమే కొంచెం పెద్ద కుండ అయితే బాగుంటుందని చెప్పి ఈ కుండ తీసుకొని వచ్చాను. నార్మల్గా ఇది కుక్ చేసుకునేటప్పుడు కొంచెం ఎక్కువ గ్రేవీ, మనకి ఎక్కువ గ్రేవీ కావాలి అనుకుంటే ఎక్కువ గ్రేవీ వస్తుంది. ఒకవేళ మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ కర్రీకి. ఇంకా ఇందులోనే చాలా గ్రేవీ అయితే వస్తుంది. ఇందులో వచ్చే గ్రేవీ సరిపోదు, ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే మాత్రం కొన్ని వాటర్ అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. మ్యారినేట్ చేసుకున్నాం కదా, దీంట్లో మనం పెరుగు ఇలాంటివి ఏమి కూడా వేయాల్సిన అవసరం అయితే లేదు. దీనికి మూత పెట్టేసుకొని ఒక 15 నుంచి 30 నిమిషాల సేపు అయితే దీన్ని మ్యారినేషన్ అలా దానికి పట్టనివ్వాలి. అంటే చికెన్కి మసాలాలన్నీ పడతాయి. ఈలోపు మనమైతే చంపారన్ బిర్యానీ అని చెప్పాను కదా, బిర్యానీ కోసం రైస్ ప్రిపేర్ చేసుకుందాం పదండి. కట్టెలపై మీద కదా మనం కుక్ చేసుకునేది. కొంచెం గిన్నెకి ఫస్ట్ అయితే ఆయిల్ అప్లై చేయాలి. దాని తర్వాత సన్నగా ఉన్న మట్టిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా గిన్నెకి అప్లై చేసుకుంటే మనం క్లీన్ చేసుకునేటప్పుడు నల్లటి మసి ఉంటుంది కదా, అది చాలా తొందరగా ఊడిపోతుంది. డైరెక్ట్గా అలాగే పెడితే మాత్రం గిన్నెకి గీతలు పడ్డా కూడా మసి అయితే పోదు. అందుకోసమని ముందుగా ఇలా అయితే మట్టి అప్లై చేసుకుంటే చాలా తొందరగా క్లీన్ చేసుకోవచ్చు. మనం కొంచెం డాల్డా యూజ్ చేస్తారు కదా రైస్ కోసం, డాల్డా కాకుండా కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్, అంటే సగం నెయ్యి సగం ఆయిల్ యూజ్ చేసుకుందాం. లేదు అంటే మొత్తం నెయ్యి కూడా వాడుకోవచ్చు. నేనైతే రెగ్యులర్గా సగం నెయ్యి సగం ఆయిల్ అట్లా యూజ్ చేస్తాను. ఒక 2-3 స్పూన్ల నెయ్యి వేసాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఇది సరిపోతుందండి. మామూలుగా కేజీ రైస్కి అయితే ఈ ఆయిల్ అయితే ఉండాల్సిందే. రెగ్యులర్గా చేసుకోము కాబట్టి, ఎప్పుడో ఒకసారి ఇలా బిర్యానీలు ఇలాంటివి చేసుకుంటాం కాబట్టి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువగానే యూజ్ అవుతుంది. ఆయిల్ హీట్ అయింది. ఓల్ గరం మసాలా స్పైసెస్, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, పుదీనా ఇవన్నీ ఇందులో వేసుకోవాలి. ఆయిల్ అయితే బాగా హీట్ అయింది. జస్ట్ అలా ఒక 1-2 మినిట్స్లోనే ఫ్రై అయిపోతాయి. మనకి కావాలి అనుకుంటే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. ఒకవేళ ఆనియన్ వేసినట్లయితే ఎక్కువసేపు అయితే ఉండదండి. అంటే ఆనియన్ వేసుకుంటే మార్నింగ్ కుక్ చేసింది ఈవినింగ్కి తొందరగా పాడైపోతుంది. ఒకవేళ ఈవినింగ్ తొందరగా డిన్నర్ చేసే వాళ్ళైతే ఆనియన్ వేసుకోవచ్చు. కొంచెం లేట్ అయితే మాత్రం ఆనియన్ వేస్తే పాడైపోతుంది, రైస్ అయితే నిలువ ఉండదు. అందుకోసమని నేనైతే ఆనియన్ వేయట్లేదు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యేటప్పుడు అయితే మంచి అరోమా వస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. దాంతో పాటుగా ఒక 2-3 స్పూన్ల ధనియాల పొడి, అంటే ధనియాల పొడిలో కూడా నేను ఓల్ స్పైసెస్ కొన్ని వేసి ఫ్రై చేస్తాను. ఇది కూడా వేసుకోవాలి. మంచి కలర్ అయితే వస్తుంది, ఇంకా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్లో. బాగా ఫ్రై అవుతుంది, గాలి కూడా ఎక్కువగా వస్తుంది, అందుకోసమని మంట కూడా చాలా బాగా ఉంది. ఇందాక దీంతో 6 గ్లాసెస్ రైస్ అయింది కదా, ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాసు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మనం నానబెట్టకుండా రైస్ కుక్ చేస్తున్నట్లయితే ఎక్కువ వాటర్ అయితే పడతాయి. ఒకవేళ ఆల్రెడీ రైస్ నానింది కాబట్టి మనకైతే తక్కువ వాటరే పడతాయి. అంటే 1కి 1.5 గ్లాస్ వాటర్ చాలు. దీంట్లో మనం టేస్ట్కి సరిపడా, అంటే రైస్కి మన టేస్ట్ ఎలా ఉంటుందో దానికి సరిపడా సాల్ట్ వేసుకుంటే సరిపోతుందండి. ఈ వాటర్ అంతా ఎసరులాగా వచ్చి వాటర్ బాయిల్ అయ్యేంత వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చూసామా, ఆల్రెడీ స్మెల్ వస్తుంది, మంచి స్మెల్. రైస్ ఆల్రెడీ వాటర్ బాయిల్డ్ అయి ఉంటే అదిగోండి, వాటర్ అయితే ఫుల్గా బాయిల్ అయ్యాయి. ఇప్పుడు మనం ఇందాక నానబెట్టుకున్న రైస్ ఉంది కదండి, ఇందులో నుంచి వాటర్ అన్ని తీసేసి ఓన్లీ రైస్ మాత్రమే వేసుకోవాలి. ఇందాక ఆల్రెడీ మనం రైస్కి ఎంత వాటర్ సరిపోతాయో అన్ని ఇందులో యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఓన్లీ ఈ రైస్ మాత్రమే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మనం తెలంగాణ స్టైల్లో ఫంక్షన్స్లలో లేదంటే ఏదైనా చిన్న చిన్న దావతులలో, అప్పుడప్పుడు పండగలకి, సండేస్లలో ఏదైనా స్పెషల్స్ మన ఇంట్లో ఉన్నప్పుడు ప్రిపేర్ చేసుకుంటాం కదండి బగారా రైస్. సేమ్ అదే అండి, ఇది బగారా రైసే చేస్తున్నాను. చంపారన్ బిర్యానీ అన్నారు, బగారా రైస్ చేస్తున్నారేంటి అనుకోకండి. బీహారీ స్టైల్లో బిర్యానీ రైసే అండి నేను చేసేది. కాకపోతే దీన్ని అసలు ఒరిజినల్ రైస్ ఎలా అంటే మన తెలంగాణ ఆ స్టైల్లో ఎలా చేసుకుంటారు అనేది మీకు చెప్తున్నాను. తెలంగాణలో బగారా రైస్ చేసుకుంటాం కదా, సేమ్ అలాగే అనమాట. రైస్ అయితే ఈ రైస్ అంతా ఇందులో వేసేసి మనము రైస్ కుక్ చేసుకోవడమే అండి పూర్తిగా. అంటే మనం బగారా రైస్ ఎలా కుక్ చేసుకుంటామో అలాగే. బిర్యానీకి అయితేనేమో మనం 90% 80% అలా కుక్ అవ్వగానే పక్కకు పెట్టేసి, లేదంటే వాటర్లోంచి రైస్ తీసేసి మళ్ళీ
చికెన్ యాడ్ చేసుకుంటాం కదా, అలా కాకుండా దీన్ని మామూలుగా మొత్తం అయితే కుక్ చేసుకోవాలి. ఇలా ఒకసారి కలిపేసుకొని, ఇందాక మనం సాల్ట్ వేసాం కదా, ఇలా కలిపేసుకొని రైస్ మొత్తం అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టేసి కుక్ చేసుకుందాము. చూడండి, ఇలా కుక్ అయినప్పుడైతే మంట తగ్గించుకోవాలి. అంటే మనం కట్టెల పొయ్యి మీద కదా కుక్ చేసేది, దాంట్లో ఉన్న వేడికి ఆ మంటకి అయిపోతుంది, వేడి మొత్తం రైస్ అంతా కుక్ అయిపోతుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మంట అంతా బయటికి తీసేసుకొని మూత పెట్టేసి వదిలేసుకోవాలి. ఇంకా ఈ మంట కూడా కనిపించకుండా మొత్తం అయితే తీసేస్తాను. ఇప్పుడు నేను తీసేసి ఓన్లీ బొగ్గుల ఆవిరికే ఇదంతా రైస్ అంతా కుక్ అయిపోతుంది పర్ఫెక్ట్గా. ఇదైతే ఇప్పుడు నేను తీసేస్తాను. ఒకవేళ మనం పెద్ద వంట అయితే మాత్రం ఒక 50 మెంబర్స్కి అలా సరిపోయే వంట చేసుకున్నా, లేదంటే పెద్ద గిన్నెల్లో వంట చేసుకున్నా కూడా ఈ కిందన్న బొగ్గులు ఉంటాయి కదా, అవి పైన వేసుకొని కుక్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మందంగా వస్తుంది కదా రైస్, ఆ బౌల్లో పెద్ద గిన్నెలో చాలా మందంగా వస్తుంది కాబట్టి పైన పుల్లలు పుల్లలుగా లేకుండా, అంటే సరిగా ఉడకకుండా ఉండకుండా పైనుంచి కూడా ఒక లేయర్ బొగ్గులు వేస్తే, అంటే ఈ నిప్పులు ఉంటాయి కదా, ఆ నిప్పులు ఒక లేయర్ వేస్తే కింద నుంచి పైనుంచి మంచి పర్ఫెక్ట్గా, అంటే రైస్ మొత్తం కూడా ఈవెన్గా కుక్ అవుతుంది. పెద్ద వంట చేసుకునేటప్పుడు మాత్రం అలాగే చేసుకోవాలి. చూడండి, రైస్ అయితే పుల్లలుగా ఆల్రెడీ అయింది. అడుగు కొంచెం వాటర్ ఉన్నాయి. ఆ వాటర్ అంతా కూడా ఇంకేలాగా ఉంచేసుకుంటే ఇంకొక 5 to 10 మినిట్స్, 10 మినిట్స్ కూడా పట్టదు, 5 మినిట్స్ అని, చాలా తక్కువ వాటర్ ఉన్నాయి. ఆ 5 మినిట్స్లో టోటల్గా కుక్ అవుతుంది. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే పైనుంచి కూడా కొంచెం పుదీనా, కొత్తిమీర అవి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పోపులోనే చాలా ఎక్కువగా వేసేసాను కాబట్టి నాకైతే అవసరం లేదు. ఒక్కొక్క 5 మినిట్స్ అలా ఉంచితే సరిపోతుంది. 5 మినిట్స్ అయింది కదా, చూద్దాం రండి రైస్. చూడండి, రైస్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. లోపల నుంచి కూడా కుక్ అయిపోయింది, మొత్తం రైస్ అంతా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇంకా ఏమైనా లోపల కొంచెం వాటర్ అలా ఉన్నా కూడా ఆవిరికి సెట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ రైస్ అయితే మాత్రం ఇలా పొడి పొడిగా ఇలా అయితే కుక్ అవుతుంది. ఇంకా మీకు రైస్ పొడి పొడిగా కుక్ అవ్వాలి అంటే ఒక టిప్ చెప్తాను. రైస్ ఇందాక ఉడుకుతుంది కదండి వాటర్లో, ఆల్మోస్ట్ 80% అలా ఉడికే టైంలో ఒక నిమ్మ చెక్క ఉంటుంది కదా, దాన్ని సగాన్ని పిండినట్లయితే రైస్ చాలా పుల్లలుగా కుక్ అవుతుంది. ఒకవేళ అదే వైట్ రైస్ అయితే చాలా వైట్ గా కూడా కనిపిస్తుంది. ఈ టిప్ ని కావాలి అంటే ఫాలో అవ్వండి. ఈ రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం చంపారన్ చికెన్ చేసుకుందాము, వచ్చేయండి. ఆల్రెడీ ఇందాకనే మనం ఇవన్నీ మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకా దీనికి మనం చేయాల్సిన పని ఏం లేదు, ఎక్స్ట్రా ప్రాసెస్ ఏం లేదు. దీన్ని ఇలా డైరెక్ట్ గా దీంట్లో కుక్ చేసుకోవడమే, డైరెక్ట్ గా మంట మీద పెట్టేసి కుక్ చేసుకోవడమే. ఇంకా బొగ్గుల మీద, ఈ కట్టెల పొయ్యి మీద కుక్ చేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది. చంపారన్ బిర్యానీ అయితే బొగ్గుల మీద లేదంటే కట్టెల పొయ్యి మీద మాత్రమే కుక్ చేసుకోవాలి. గ్యాస్ మీద కుక్ చేస్తే మాత్రం ఆ ఫ్లేవర్ ని మీరు అస్సలు ఎంజాయ్ చేయలేరు. కాబట్టి కట్టెల పొయ్యి మీదనే కుక్ చేసుకోవాలి. నేనైతే ఇది ఇలా పెట్టేశాను. చూడండి, మూత పెట్టేసి దీన్ని ఇలాగే మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు లేదంటే 10 నిమిషాలు కొంచెం తక్కువ మంట మీద పెట్టేసినట్లయితే దీంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి అదే గ్రేవీ లాగా తయారవుతుంది. వన్స్ గ్రేవీ లాగా వచ్చి చికెన్ బాయిల్ అయ్యే టైంలో మనకి ఇంకా ఎక్కువ గ్రేవీ కావాలి అనుకుంటే మాత్రం అప్పుడు కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకి గ్రేవీ సరిపోతుంది అనిపిస్తే మాత్రం, అంటే వాటర్ దీంట్లో నుంచి చికెన్ లో నుంచి బయటకు వచ్చిన వాటర్ ని బట్టి మనం వాడుకోవాలా, వాటర్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలా లేదా అనేది మనకి అర్థమైపోతుంది. ఒక 15 నిమిషాలు లేదంటే 15 నిమిషాల్లో ఇది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. 15 నిమిషాలు అయిందండి. 15 నిమిషాలకి చూద్దాము ఎలా ఉంది అనేది. అంటే కుండ వేడెక్కడానికి ఒక 5 మినిట్స్ టైం పడుతుంది. చూస్తున్నారు కదా, వాటర్ అయితే ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి వాటర్. ఒకవేళ ఈ స్టేజ్ లో మీకు వాటర్ కావాలి అనుకుంటే ఇంకా కొన్ని యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ వాటర్ యాడ్ చేసుకొని ఎక్కువ కుక్ చేసుకుంటే, ఒరిజినల్ గా బిహారీ స్టైల్ అయితే ఈ స్టేజ్ లో కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుంటారు. నేను కూడా మీకు బిహారీ స్టైలే చూపించాలనుకుంటున్నాను కాబట్టి నేను వాటర్ అయితే ఇప్పుడు యాడ్ చేస్తాను. వాటర్ అయితే కొంచెం ఎక్కువగానే యాడ్ చేస్తున్నాను. అంటే చికెన్ మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని ఎక్కువ మంట మీద, అంటే ఇప్పుడు కొంచెం మంట కొంచెం ఎక్కువగా పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఫుల్గా నీళ్లు యాడ్ చేసుకొని కుక్ చేసుకుంటే మంచి గ్రేవీ వస్తుంది. ఇందాక మనం ఆనియన్స్ ఎక్కువగానే వేసాం కదా, ఆనియన్స్ అన్ని కలిసి మంచి గ్రేవీ అయితే మనకి ప్రిపేర్ అవుతుంది. ఒకవేళ మీరు స్పైస్ ఎక్కువగా తింటే ఎక్కువ వేసుకోవచ్చు. ఈ రెసిపీకి అయితే కాశ్మీరీ చిల్లీ పౌడర్ యూజ్ చేస్తారు. నేను కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఇంట్లో అందరికీ పడదని చెప్పేసి నేను నార్మల్గా ఇంట్లో రెగ్యులర్గా కొట్టించిన కారం ఉంటుంది కదా, అదే యూజ్ చేసుకుంటున్నాను. దాంతో పాటుగా కొన్ని అయితే మిర్చి యాడ్ చేశాను. నీళ్లు ఒక 3/4 లీటర్ వరకు అయితే నీళ్లు పట్టాయి. ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. అంటే మనం మంట కొంచెం ఎక్కువగా పెట్టేసి మూత పెట్టేసి కుక్ చేసుకుంటే సరిపోతుంది.
ఏదో ఇక్కడైతే ఔటింగ్‌కి వచ్చినప్పుడు బయట ఒక కైట్ వచ్చి అక్కడ పడిపోయింది. ఆల్రెడీ పిల్లలు ఒక కైట్ తీసుకొచ్చుకున్నారు ఆడుకోవడానికి. అది గాలికి చిరిగిపోతే దాన్ని మంటలో వేసేసారు. ఇప్పుడు వాళ్ళకి ఇంకో కైట్ కనిపించింది. వెదర్ కూడా చాలా బాగుంది. ఓపెన్ ప్లేస్ చాలా ఉంది. ఆటోమేటిక్‌గా గాలి బాగా వస్తుంది. ఆ గాలికి కైట్స్ బాగా ఎగురుతున్నాయి. వాళ్ళ ప్రమేయం లేకుండానే అవి పైకైతే ఎగురుతున్నాయి. అందుకోసమని బాగా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కూడా వీలైతే ఎప్పుడైనా సండేస్‌లలో ఏదైనా హాలిడేస్ ఉన్నప్పుడు పిల్లల్ని ఇలా బయటికి తీసుకొని వెళ్ళండి. వాళ్ళు కూడా బయట ఎప్పుడు ఇండోర్ గేమ్స్, మొబైల్‌లో గేమ్స్ లేదంటే స్కూల్‌లో కూడా ఇప్పుడు పెద్ద ప్లే గ్రౌండ్ అయితే అస్సలు లేదు. చిన్న చిన్న గేమ్సే ఆడుకుంటున్నారు. అలా కాకుండా ఇలా బయట కూడా వాళ్ళకి బయటికి తీసుకెళ్తే ఇలా కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా మీ పిల్లల్ని ఎప్పుడైనా తీసుకెళ్ళి ఇలా వాళ్ళకి కూడా కొంచెం బయట రిలీఫ్‌గా ఉండేలాగా చేయండి. చూద్దాము అసలు ఎలా కుక్ అవుతుందనేది. చూసారు కదా! ఇలా ఇలా బబుల్స్ వచ్చి ఇలా కుక్ అవుతుందంటే ఆల్రెడీ చికెన్ బాగా పర్ఫెక్ట్‌గా కుక్ అవుతుందని అర్థం. అందులోనూ సైడ్‌కి ఆయిల్ స్ప్రెడ్ అయింది కదా! అలా ఆయిల్ స్ప్రెడ్ అయితే కూడా ఆల్మోస్ట్ చికెన్ కుక్ అయిపోయిందని అర్థం. ఇంకా మనకి ఎంత గ్రేవీ కావాలో అంతవరకు ఉంచుకొని మనం దించేసుకుంటే సరిపోతుంది మన గ్రేవీని బట్టి. ఇదైతే నేను ఇంకా కొంచెం ఒక 15 మినిట్స్ అలా ఉంచుతాను. బిహారీ స్టైల్ అయితే మాత్రం ఇలా ఉండగానే ఆఫ్ చేసేస్తారు. చూడండి ఇక్కడ వరకు మీకు కనిపిస్తుంది కదా కర్రీ. ఇలా ఇక్కడ వరకు పొంగొచ్చింది అంటే చాలా బాగా కుక్ అయిందని అర్థం. అంటే మసిలింది అంటే నీళ్లు వాటర్ బాయిల్ అవుతాయి కదా! అలా బాయిల్ అయింది అని అర్థం. చూస్తున్నారు కదా ఆయిల్. ఇలా ఆయిల్ మనం కర్రీలోంచి సెపరేట్ అయింది అంటే ఇంకా ఆల్మోస్ట్ దించేసుకోవచ్చు. కాకపోతే ఇంత గ్రేవీ ఇంకా కొంచెం థిక్‌గా కావాలి కాబట్టి నేనైతే ఇంకా కొంచెం సేపు దీన్ని ఇలాగే కుక్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఒరిజినల్ బిహారీ స్టైల్ అయితే ఇంకా ఇలాగే ఉంచేస్తారండి. కొంచెం చారు లాగానే ఉంటుంది. థిక్ గ్రేవీ లాగా అయితే ఉండదు. ఇలా ఉండగానే వాళ్ళు స్టవ్ ఆఫ్ చేసుకుంటారు. నేనైతే మాత్రం ఇంకొంచెం థిక్ గ్రేవీ అయ్యేంత వరకు నేను కుక్ చేసుకుంటాను. ఈ గ్రేవీ థిక్ అవ్వడానికి కూడా ఎక్కువ టైం అయితే పట్టదండి. ఒక 5-10 మినిట్స్ అలా హై ఫ్లేమ్‌లో పెట్టుకుంటే చాలు. ఆటోమేటిక్‌గా కుక్ అవుతుంది. హై ఫ్లేమ్‌లో పెట్టుకొని 5-10 మినిట్స్ తర్వాత ఈ కట్టెలన్నీ తీసేసి ఇదే వేడి మీద ఇలాగే ఉంచితే కూడా ఇంకా చాలా దగ్గరికి అవుతుందండి కర్రీ అయితే. మంచి టేస్ట్ కూడా వస్తుంది. 5-10 మినిట్స్ తర్వాత మళ్ళీ చూద్దాం ఈ గ్రేవీ ఎలా ఉందనేది మీకు చూపిస్తాను. ఆల్రెడీ 15 మినిట్స్ అయింది కదా! మన గ్రేవీ అయితే థిక్‌గా అయి ఉంటుంది. చూద్దాం ఒకసారి. చూడండి. ఆల్రెడీ చాలా చక్కగా అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసిన అంటే ఈ కుండ పైనుంచి తీసి కిందికి పెట్టినా లేదంటే కట్టెలు పక్కకు తీసినా కూడా ఒక 5 మినిట్స్ అయితే ఇది ఇలాగే ఉడుకుతూ ఉంటుంది. ఆ 5 మినిట్స్‌లో ఇంకా కూడా కొంచెం థిక్ కన్సిస్టెన్సీ అయితే వస్తుంది కర్రీ. ఇప్పుడైతే మనం దీన్ని దించేసుకుందాం. లేదంటే కట్టెలు కింద మంట ఉంది కదా! కట్టెలన్నీ తీసేసుకుందాం. చూడండి ఎంత మంచి థిక్ గ్రేవీ అయితే అయిందో. అయినా కూడా ఇంకా కూడా కుక్ అవుతుంది. ఒక 5-10 మినిట్స్ ఇలాగే వదిలేద్దాం. అంటే మంట తీసేసి ఇలాగే వదిలేసి తర్వాత మనం సర్వ్ చేసుకుందాం. దించేసిన తర్వాత కూడా ఇది ఒక 5-10 మినిట్స్ బాయిల్డ్ అవుతుందని చెప్పాను కదా! చూడండి ఆల్రెడీ దించేసిన తర్వాత కూడా ఎట్లా బాయిల్డ్ అవుతుందో. గ్రేవీ కూడా థిక్‌గా అయిపోయింది. ఇంకా ఇది ఇలాగే ఉంచితే ఇంకో 5 మినిట్స్ కూడా ఇలాగే కుక్ అవుతుంది. కానీ మంచిగా టెండర్‌గా ఉంటుందండి. ఇలా కుండలో కుక్ అయిన చికెను. బీహారీ స్టైల్ చంపారన్ బిర్యానీ అంటే ఇదే అండి. మనం రెగ్యులర్‌గా చేసుకునే దమ్ బిర్యానీకి, నార్మల్ ఫ్రై పీస్ బిర్యానీకి, ఈ బీహారీ స్టైల్ బిర్యానీకి తేడా ఏంటంటే, మనం రైస్‌తో పాటు చికెన్ ఉడికిస్తాము. కానీ బీహారీ స్టైల్‌లో ఏంటంటే, మొత్తం ఒకేసారి మ్యారినేట్ చేసి, కుండలో పెట్టేసి కుక్ చేసుకుంటారు చికెన్‌ని. రైస్‌ని మాత్రం సెపరేట్‌గా మన తెలంగాణ స్టైల్ దావత్‌లో బగారా రైస్ చేసుకుంటాం కదా! ఆ స్టైల్‌లో బగారా రైస్ చేసి 2 కలిపి తింటారనమాట. అదే బీహారీ స్టైల్ చంపారన్ చికెన్ బిర్యానీ.